అందరూ వచ్చినప్పుడు నేను మీకు ఒరే టీ తీసుకురా పోరా అంటాను. మీరు వెళ్ళిపోయి టీ తీసుకురావద్దు. టీ తీసుకురారా అంటే తీసుకురా పోరా అంటారు. అంటే ఏంటి, మీరు వెళ్ళిపోవాలి, ఇంకా మళ్ళీ రాకూడదు. వాళ్ళు కూర్చొని కాసేపు మాట్లాడి ఆ టీ రాదు పాట రాదని వాళ్ళు వెళ్ళిపోతారు. అంటే టీ తీసుకురా పోరా అని అంటే దాని అర్థం ఏంటంటే టీ తీసుకురాకూడదని అర్థం చేసుకోండి అని. అలాంటి చమత్కారం లౌక్యం ఉండే వాళ్ళు ఉంటారు. వచ్చారు కూర్చో అంటారు, రే టీ తీసుకురా పోరా అంటే వాడు వెళ్ళిపోతాడు. అలాగే సార్ అని చెప్పి వీడు చూస్తాడు కాసేపు మాట్లాడు, టైం అయిందంటే వస్తారంటే వెళ్ళరండి అని పంపించేస్తాడు. అంటే మర్యాద చేసినట్టుగా ఉంటుంది, పైసా ఖర్చు కాకుండా ఉంటుంది. ఇలాంటి లౌక్యం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ శ్యామ ఏం చేశాడు, కత్తి తీసుకురాపో అంటే వెళ్ళిపోయాడు. ఇక రాలా, మళ్ళీ వెళ్తే మళ్ళీ నన్ను చంపమంటాడు అని చెప్పి. అక్కడ శ్యామ గారు బాబాగారి భక్తుల్లో ముఖ్యమైన భక్తుడు. బాబాగారు చెప్పినట్టు నందీశ్వరుడు లాంటి వాడు. కానీ ఆయనకు కూడా ఏమనిపించింది, ఆ ముసలి మేకని బాబాగారు అనవసరంగా చంపేస్తారు, నేను వెళ్ళను అంటే బాబాగారికి దయ లేదు, ఈయనకి దయ ఎక్కువ. ఈయన కూడా ఆ శిష్యులలో పడిపోయిన శిష్యుల్లో చేరిపోయాడు, పక్కకి వెళ్ళిపోయాడు. ఇక మిగిలింది ఎవరు, కాకాసాహెబ్ దీక్షిత్ ఉన్నాడు అక్కడ. మహానుభావుడు, చాలా సాత్వికుడు, బ్రాహ్మణుడు. చిన్నప్పటి నుంచి చిన్న చీమకు కూడా అపకారం చేసే మనస్తత్వం లేనటువంటి గొప్ప సాత్విక గుణం ఉన్నటువంటి వాడు. అటువంటి కాకాసాహెబ్ దీక్షిత్ వచ్చేసింది. అప్పుడు బాబా అన్నాడు, కాకా కత్తి తీసుకొని దాన్ని ఒక్క వేటుతో నరికి వేసేయి అన్నాడు. దీక్షిత్ గారు కత్తి తీసుకున్నాడు, పంచ పైకి ఎగగట్టాడు, కత్తి పైకి లేపాడు, సిద్ధపడ్డాడు. వాళ్ళలాగేం భయపడలా, సిద్ధపడ్డాడు. కానీ ఆయన మనసులో ఆ అమాయక మేకను చంపాల్సి వచ్చినందుకు శరీరం అంతా కూడా వణికిపోతూ ఉంది, చెమటలు పట్టేసేసాయి. అటువంటి పరిస్థితుల్లో కూడా బ్రాహ్మణుడై ఎప్పుడు చీమకు కూడా అపకారం తలపెట్టని వాడైనా సరే గురువు ఆజ్ఞను పాటించడానికి సిద్ధపడ్డాడే, అది శిష్య లక్షణం అని చెప్తుంది. బాబాగారు అంటాడు, ఏంటి చూస్తున్నావు, వెయ్యి అన్నాడు. పైకెత్తిన తర్వాత మళ్ళీ ఆయనే అంటాడు, ఏమయ్యా బ్రాహ్మణుడివి కదా, చాలా సాత్వికుడివి కదా, మంచివాడు అని పేరు తెచ్చుకున్నావు కదా, మేకను చంపమంటే చంపడమేనా, ఏ మనిషివయ్యా నువ్వు, నీకు మనసు లేదా అని మళ్ళీ ఆయన మనసును పక్కదారి పట్టించడానికి, నిజమే కదా నాకెందుకు వచ్చిన గొడవ అని అనుకుంటాడేమో అని ఒక ప్రయత్నం చేశాడు గురువుగారు. శిష్యుడి యొక్క సంకల్ప శక్తిని పరీక్షించాడు. కానీ దీక్షిత్ గారు ఎక్కడా కూడా వెనకంజ వేయకుండా మనకు కావలసిన, శిష్యుడికి కావలసిన గొప్ప లక్షణాలని అక్కడ తెలియజెప్పాడు. బాబా మాకు ఇవన్నీ అనవసరం, నీ నోటి నుంచి వచ్చిన మాట తూచా తప్పకుండా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే అమలుపరచడమే మా యొక్క కర్తవ్యం. అది రాత్రా పగల, అది మాకు పాపమా పుణ్యమా, అది మాకు లాభమా నష్టమా అని ఇవేవి కూడా మేము ఆలోచించమయ్యా. నీ నోటిలో మాట నోట్లో ఉండగానే మేము ఆచరిస్తామయ్యా, అది మా యొక్క ధర్మం అనిపించుకుంటుంది అని చెప్పాడు. ఇది కూడా మనందరం కూడా నేర్చుకోవాలి. బాబాగారి మార్గంలో ప్రయాణం చేయడం అంటే అంత సులభమేం కాదు. సులభం అంటే సచ్చరిత్ర 4 సార్లు పారాయణం చేస్తే ఇది చాలా సులభం, సచ్చరిత్ర ఒక 100 సార్లు పారాయణం చేస్తే ఇది చాలా సులభం. కానీ సచ్చరిత్రలో చెప్పబడినటువంటి సత్యాన్ని, ధర్మాన్ని, త్యాగాన్ని, ప్రేమని, సహనాన్ని, గురుభక్తిని ప్రదర్శించాలంటే, ఆచరించాలంటే బాబానే ఒక చోట చెప్పినట్టుగా ఆధ్యాత్మిక మార్గం అంటే నానే ఘాటుని దున్నపోతు మీద ఎక్కినంత సులభం కాదు. అది చాలా వ్యయప్రయాసాలతో కూడి ఉంటుంది అంటాడు. కత్తి మీద సాములా ఉంటుంది అంటాడు. ఒక్కటే ఆలోచించండి, నేను ఎప్పుడు సత్యమే మాట్లాడతాను అనుకుని ప్రయత్నం చేయండి, ఒకరోజు చేయండి చూద్దాం. ఒక్కరోజు సత్యాన్నే మాట్లాడడానికి ప్రయత్నం చేయండి, సాధ్యమవుతుందేమో, ఎన్ని కష్టాలు వస్తాయో. కాబట్టి ఒక్క సత్యాన్ని మనం ఖచ్చితంగా ఆచరిస్తే చాలు, మన ఇంట్లో వాళ్ళు మనని మెడబెట్టి బయటికి గెట్టేస్తారు. సత్యం, ధర్మం, అహింస, త్యాగం, ప్రేమ, సహనం, ఈ గుణాలు కనుక ఉన్నదన్నట్టుగా ఆచరిస్తే ఇంట్లో ఎవరు కూడా మనల్ని ఉంచరండి, ఖచ్చితంగా మెడబెట్టి బయటికి గెట్టేస్తారు. అంటే దానివల్ల అన్ని కష్టాలు వస్తాయి. ధర్మరాజు ఆచరించాడు, ఏమైంది, భీముడు గద తీసి ధర్మరాజు తల పాల్గొట్టడానికి సిద్ధమయ్యాడు. నువ్వు పేకాట ఆడటం వల్ల కదా ఈ కష్టాలని మాకు వచ్చింది అని చెప్పేసి. అంతే, సత్యహరిశ్చంద్రుడు ఏం చేశాడు, సత్యాన్ని మాట్లాడటం వల్ల భార్య నమ్ముకున్నాడు, పిల్లోని నమ్ముకున్నాడు, తన నమ్ముకున్నాడు, చివరికి తన చేతులతోటే భార్యను చంపడానికి సిద్ధపడ్డాడు.
ఒక్క సత్యాన్ని ఆచరిస్తే ఎన్ని కష్టాలు వస్తాయో పురాణంలో మనకు చేసి చూపించారు. అంటే దాని అర్థం ఏంటి? ఇన్ని కష్టాలు వస్తాయి కాబట్టి సత్యాన్ని ఎవరు ఆచరించొద్దనే? మరి అన్ని కష్టాలు వస్తాయని చెప్పాక ఎవరు ఆచరిస్తారా సత్యాన్ని? అందుకని ఈ కాలంలో ఎవరము సత్యాన్ని ఆచరించము. ఏది పడితే అది మాట్లాడి, ఎలా పడితే అలా జీవించి 10 రూపాయలు సంపాదించుకొని జీవించాలి అనే జీవన విధానానికి అలవాటు పడ్డాము. కనుక భక్తి మార్గంలో భగవంతుని పూజించడం చాలా తేలిక, భగవంతుని నోరాన కీర్తించడం తేలిక, పారాయణాలు చేయడం తేలిక, యాత్రలు చేయడం తేలిక, పల్లకి ఉత్సవాలు చేయడం తేలిక, ఇవన్నీ తేలిక. కానీ దాంట్లో చెప్పినటువంటి ఆ సత్య, ధర్మ, అహింస, ప్రేమ, త్యాగం, సహనం, సమభావం అనే ఉత్తమ గుణాలను ఆచరించడం మరీ 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 కష్టం. అదే కత్తి మీద సాము అనేది కూడా మనకు తెలియజేస్తుంది. ఆ విధంగా సచ్చరిత్రలో అనేకమైన అద్భుతమైనటువంటి సత్యాలు మనకు బాబాగారు తెలియజేశారు. చెప్పుకుంటే రోజుల తరబడి చెప్పొచ్చు. మొన్ననే మా బావగారు ఒక చోటికి వెళ్ళి 1 వారం రోజులు సచ్చరిత్రని అధ్యయనం, అంటే సచ్చరిత్ర పారాయణం 1 గంట 2 గంటలు పారాయణం చేయడం, ఆ తర్వాత ఆ రోజు అధ్యాయంలో ముఖ్యమైన విషయాల్ని ఇలా విశ్లేషణ చేసుకోవడం అనే ఒక అద్భుతమైన సత్సంగ ప్రక్రియ హైదరాబాద్లో పూర్తి చేసుకొని వచ్చారు. వారం రోజులు కదలకుండా సచ్చరిత్ర రోజు 2 గంటలో 3 గంటలో పారాయణ సత్సంగాలను చేసుకుంటే సచ్చరిత్రలో ఉన్న గొప్ప గొప్ప జ్ఞానరత్నాలు ఒక 10% అర్థమవుతాయండి. అదే 53 రోజులు అంటే రోజుకు 1 అధ్యాయం మాత్రమే పారాయణం చేసి ఆ 1 అధ్యాయంలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాల్ని, గోధుమల కథ గురించి ఒకరోజు చెప్పుకోవచ్చు. అలాగే భాటే హేమాడ్పంతుకు మధ్యలో సంవాదం జరిగింది. అప్పుడు అహంకారంలో నుంచే వాదన పుడుతుంది. కాబట్టి వాదన అనేది మంచిది కాదు, ఎప్పుడు కూడా ఎవరితో ఏ విషయంలో వాదించవద్దు అనే దాన్ని చెప్పుకోవాలంటే ఒకరోజు సరిపోతుంది. ఈ వాదన అనే ఒక్క విషయాన్ని కనుక మనం మన ఇంట్లోకి తీసుకురాగలిగితే భార్యాభర్తలు వాదించుకోకుండా ప్రశాంతంగా ఉంటారు. వాదించుకొని భార్యాభర్తలు ఎవరూ ఉండరు, వాదించుకొని మనశ్శాంతితో జీవిస్తున్న భార్యాభర్తలు ఎవరూ ఉండరు. అలాగా ఈ వాదన అనేది మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం అయిపోయింది. కనుక మొట్టమొదటి అధ్యాయంలో బాబా చెప్పాడు, వాదన అహంకారంలోంచి పుడుతుంది, వాదన వల్ల అశాంతి కలుగుతుంది, కనుక వాదన అనే దాన్ని తీసిపడేసేయండి. ఇది ఒక్కటి చేయగలిగితే కుటుంబాలు నిలబడిపోతాయి. భార్యాభర్తల మధ్యలో ప్రేమ, అనురాగం, ఇవన్నీ గొప్ప గొప్ప లక్షణాలు ఉంటాయి శాశ్వతంగా. అలాగే స్నేహితులు విడిపోరు, అలాగే ఒక యజమాని పనిచేసేవాడు విడిపోడు, అసలు శత్రువులే ఉండరండి. వాదన అనే ఒక్కదాన్ని మనం దగ్గరికి రానియకుండా ఎదుటివాడు ఏదైనా చెప్తే కాసేపు మాట్లాడి కొద్దిసేపు అయ్యాక వాడిగా వినడు, వాడిదే రైట్ అని వాదనలో దిగుతుంటే, నానా నువ్వు చెప్పేదే రైటు, నాదే అబద్ధం, నేను ఓడిపోయాను, నీకు లొంగిపోతున్నాను రా, నీది రైట్ అన్నావు అనుకో, అయిపోతుంది, ఇంక అయిపోయా, అక్కడికి వాదన అయిపోతుంది. వాదన చివరికి ఎక్కడికి వెళ్తుందంటే మనిషి పొడుచుకుని దాకపోతుంది. ఇప్పుడే రత్నాచల్లో వస్తున్నాం, ఇద్దరు ఎక్కడో వచ్చింది చిన్న తేడా అయిపోయింది, వాళ్ళు వేసాడు వీళ్ళు వేసాడు, ఇంకా కాసేపు వాళ్ళిద్దరికి 2 కత్తిలిస్తే పొడి చేసుకుంటారు. అంటే ఏం లేదా, చిన్న సీటు దగ్గరనో ఓ చిన్న కాలు దగ్గర చెయ్యి దగ్గర ఉంటుంది. ఇంకా పౌరుషం, మనంత పౌరుషం, పల్నాటి పౌరుషం లేదా బొబ్బిలి పౌరుషం ఎవరికి ఉండదన్నట్టుగా మనం మాట్లాడుతూ ఉంటాం. బాగా గుర్తుపెట్టుకోండి, మనలో బలం ఉన్నప్పుడు, ధనం ఉన్నప్పుడు, పదవి ఉన్నప్పుడు నా అంతటి వాళ్ళు లేడని అందరము అనుకుంటాం. కానీ ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, నిన్నెవరు ఏమి చేయలేకపోయినా పరమాత్మ అంటూ ఒకడు ఉన్నాడు, కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంది, విధి అనేది ఒకటి ఉంది, దాని ముందు ఎవడు కూడా గెలవలేడు. ఒంట్లో బలం ఉన్నంత వరకు, ధనం ఉన్నంత వరకు, పదవి ఉన్నంత వరకు ఆహా ఓహో అనే వాళ్ళందరికీ ఒక్కసారి డెంగ్యూ వ్యాధి వచ్చిందండి, ఒళ్ళంతా నొప్పులతోటి మంచం మీద పడిపోయాడు, వాడు లెగలేడు, కదలలేడు, మెదలలేడు. ఆలోచించండి, వాడి చూపులు ఎంత దీనంగా ఉంటాయంటే, నన్ను ఎవరన్నా వచ్చి బాత్రూమ్ దాకా నడిపించుకెళ్తారా, వాడే ఇంతకుముందు మీసాలు దిగుంటాడు, నా అంతటి వాళ్ళు ఎవరు లేడని చెప్పేసి. అంటే మానవుడి యొక్క బలం ఎంతవరకు అంటే, నీ శరీరంలో ఏదైనా ఒక అనారోగ్యం రానంత వరకే, అది గుర్తుపెట్టుకో. అనారోగ్యం అనేది ఒకటి ఉంది అనేది బలవంతుడికి, ధనవంతుడికి, పదవిలో ఉన్నాడికి గుర్తురాదు. కానీ అనారోగ్యం వచ్చిందా,
కదలేని పరిస్థితి వచ్చిందా, అప్పుడు తెలుస్తుంది నీ బలం ఎంత, నీ ధనం ఎంత, నీ పదవి ఎంత, నీ చుట్టూ ఉన్న 100 మంది ఎంత అని. కాబట్టి అదే కర్మఫలం ద్వారా మాత్రమే నీ యొక్క అహంకారం తొలగే పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితి ఎవరు కూడా తెచ్చుకోకూడదు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎంత దుర్యోధనుడు, రావణ బ్రహ్మ ముల్లోకాలను వణికించి దేవతలందరినీ పాదాల కింద వేసి తొక్కిన రావణ బ్రహ్మ కూడా దిక్కులేని చావాల్సి వచ్చింది. మొత్తం ఈ భారతదేశానికి మొత్తం నేనే రారాజుని అన్నవాడు దిక్కులేని చావాల్సి వచ్చింది. కాబట్టి నీ బలం అనేదే ఉందనుకొని అహంకరించొద్దు. ఇంట్లో భార్య మీద అసలు అహంకరించొద్దు. ఆమె వండి పెడితేనే తిని బతుకుతాం, కానీ ఆమె మీదే అందరికంటే పెత్తనం ఎక్కువ చేయాలని చూస్తాం. అలా మన జీవితంలో, కుటుంబంలో, సమాజంలో మన అహంకారం మన చేత ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించేలా చేస్తుంది. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, చచ్చామా సమాజం అంతా, కుటుంబం అంతా ఆహా మహాత్ములు పోయారు రా, 4 కాలాలు బతుకుతే బాగుండు అనుకునేలా బతకాలి అనుకోవాలి. అప్పుడు నువ్వు మంచివాడిగా బతుకుతావు. ఆహా దరిద్రుడు పోయాడు రా, పోతే పోయాడు, వీడు పిండాకుడు, వీడు ఉన్నప్పుడు ఎవడికి భయపడ్డాడు అని ఇంట్లో వాళ్ళు కూడా అనుకునేలా జీవిస్తున్నామా ఆలోచించుకోవాలి. అప్పుడే, ఇలా ఆలోచించుకున్నప్పుడే మన యొక్క ప్రవర్తనలో మార్పు వస్తుంది. సచ్చరిత్ర మొత్తం క్యారెక్టర్ మార్చుకో, బుద్ధి మార్చుకో, ప్రవర్తన మార్చుకో, ఆలోచన మార్చుకో, అహంకారాన్ని విడిచిపెట్టు, ప్రేమతత్వాన్ని ఆచరించు, అందరి చేత ప్రేమించేలా జీవించు. ఎంతోమంది మహాత్ములు ఈ యొక్క భూప్రపంచం మీద తిరిగాడిపోయిన వాళ్ళని మనం చూస్తున్నాం. మహాత్మా గాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, లేదా మహనీయులు, ఆధ్యాత్మికవేత్తలు, ఇప్పటికీ గుర్తుపెట్టుకొని వాళ్ళని మనం పూజ చేస్తూ ఉన్నాం. అలా కూడా జీవించవచ్చు ఒక మనిషి భూమి మీద పుట్టిన తర్వాత అనేది తెలుసుకోవాలి. సరే, అంత స్థాయిలో జీవించకపోయినా కనీసం నా ఇంట్లో నా కట్టుకున్న భార్య, పిల్లలు ఆహా నాతో మంచిగా జీవించాలి, మంచిగా ఉండాలి, మంచి నాన్న, మంచి భర్త, మంచి భార్య అని అనిపించుకోలేకపోతే మన జీవితం ఎంత వృధా అనేది కూడా ఆలోచించుకోవాలి. ఇలాంటి ఒక గొప్ప పరివర్తన తీసుకురావడానికే ఆధ్యాత్మిక మార్గం. ఇలాంటి గొప్ప ఒక పరివర్తన తీసుకురావడానికే సత్సంగాలు. పరివర్తన కోసమే సత్సంగం, పరివర్తన కోసమే ఆధ్యాత్మిక మార్గం, పరివర్తన కోసమే భక్తి, పరివర్తన కోసమే జ్ఞానం. చేసేయన్నీ చేస్తుంటాను భక్తి కార్యక్రమాలు, బుద్ధి మాత్రం ఏమీ మారదు అంటే అటువంటి భక్తి, అటువంటి జ్ఞానం, అటువంటి ఆచరణ ఎందుకు పనికిరాదు బాబా దగ్గర కూడా అనేది కూడా మనం గ్రహించాలని తెలియజేస్తూ చివరగా ఒక పాట